సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చాలా వ్యాస్ట్ సిలబస్, ఎక్కువ చాప్టర్లు, ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ డేటా. ఆ స్కోరు పెంచుకోవడానికి అనేకమైన సందేహాలు, అంత ఆందోళన స్టూడెంట్స్లో పోగుపడుతుంది. చాలా వరకు సిలబస్లు కంప్లీట్ చేసేసుకున్నారు, ప్రిపరేషన్ కూడా. ఇంకొంచెం స్కోర్ పెంచుకోవడానికి, మార్కులు పోగొట్టుకోకుండా ఉండడానికి, స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏవైతే సందేహాలు ఉన్నాయి వాటికి సంబంధించిన సలహాలు, వాటికి సంబంధించిన డిస్కషన్ కోసం ఇక్కడ మీ ముందుకు వచ్చాం. సార్, నా పేరు వరుణ్ కుమార్. ఇప్పుడు ఐపీ కెమిస్ట్రీలో మనం స్కోర్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఎక్కువ సిలబస్ ఉండడం వలన, తక్కువ టైం ఉండడం వలన మొత్తం ప్రిపరేషన్ అవ్వటం లేదు. అలాంటప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు? ఆర్గానిక్ చదివేటప్పుడు ఒక విధానం ఫాలో అవ్వాలి, ఇనార్గానిక్ కెమిస్ట్రీ చదివేటప్పుడు ఒక విధానం, అలాగే ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి ఏమిటి అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బయోకెమిస్ట్రీ అన్నదానికి పూర్తిగా వేరే ప్రిపరేషన్, కొంత వర్కౌట్ చేసుకుని, కొంత డేటా అంతా కొంత గ్యాదర్ చేసుకుని ఒక 2-3 గంటలు దాని మీద స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉన్న కాలం తక్కువగా ఉంది కాబట్టి ఇలా దేనికి అది సెపరేట్ చేసుకుని ఒక్కొక్క విభాగంలోనూ ఏమేమి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, అందులో ఏ విభాగాల్లోంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. షార్ట్ ఆన్సర్ టైప్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎందులో వచ్చే అవకాశం ఉంది. ఏ విభాగం నుంచి ఎక్కువ మార్కులు ఎందులోకి వస్తున్నాయో తీసుకుని వాటి మీద మాత్రమే దృష్టి పెట్టి మనం ప్రిపేర్ అయితే ఈ ఉన్న కాసేపు కొన్ని రోజుల్లోనూ చాలా వరకు మార్క్స్ మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో నియర్లీ 12 to 16 మార్క్స్ వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ మార్క్స్ అన్నీ పూర్తిగా స్కోర్ చేయాలంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు మనకున్న కొంచెం టైంలో. వెరీ గుడ్ క్వశ్చన్. ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐపీఈ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాటిలో ఉన్నటువంటి నేమ్ రియాక్షన్స్ ఏమున్నాయి, ప్రతి చాప్టర్లో ప్రతి ఫంక్షనల్ గ్రూప్ తీసుకో, ప్రతి ఫంక్షనల్ గ్రూప్లో ఉన్న నేమ్ రియాక్షన్స్ టెస్ట్స్ ఏమేమి ఉన్నాయి. కార్బైల్ అమైన్ టెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా టెస్ట్లన్నీ సెగ్రిగేట్ చేసి ఒక చోట రాసుకోవాలి. సమ్ నేమ్ రియాక్షన్స్ లైక్ క్యానిజారో రియాక్షన్, వుడ్స్ రియాక్షన్, ఫ్రెడెల్ క్రాఫ్ట్ రియాక్షన్, కోల్బ్స్ రియాక్షన్, ఇలాంటి రియాక్షన్స్ సైంటిస్ట్ నేమ్తో ఉన్న నేమ్ రియాక్షన్స్ అన్నీ రాసుకుని ఎగ్జాంపుల్స్తో సహా వాటిని ప్రిపేర్ అవుతూ కొన్ని టెస్ట్లు ఉంటాయి, లైక్ కార్బైల్ అమైన్ టెస్ట్, టాలెన్స్ టెస్ట్. ఆ టెస్ట్లన్నీ కొంచెం సెపరేట్గా రాసుకుని ముందే ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి అలా చేసుకుని ప్రతి ఫంక్షనల్ గ్రూప్కి వచ్చే యూజెస్ మాత్రం మన 2 మార్క్స్ క్వశ్చన్లో అవకాశం ఉంటుంది. ఆ యూజెస్ కూడా ఒక చిన్న షీట్స్ మీద రాసుకుని ఫంక్షనల్ గ్రూప్ వైజ్ మనం నేర్చుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఐపీఈ వరకు ప్రిపేర్ అవ్వడం అసలు ఏ విధంగానూ కష్టం కాదు. మార్క్స్ పోయే అవకాశం చాలా వరకు తగ్గిపోతుందమ్మా. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా రియాక్షన్స్, యూజెస్, ట్రెండ్స్ చాలా ఉంటున్నాయి. చాలా మెమరీ బేస్డ్ డేటా ఉంది. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మీరు సెకండ్ ఇయర్ ఇనార్గానిక్లో హైడ్రైడ్స్, హ్యాలైడ్స్, ఆక్సైడ్స్, ఆక్సియాసిడ్స్ అని 4 భాగాలు చేసుకుని హైడ్రైడ్స్లో వచ్చే ట్రెండ్స్, స్టెబిలిటీ ట్రెండ్స్ కానీ, సాల్యుబిలిటీ ట్రెండ్స్ కానీ, బాండ్ ఆర్డర్ ట్రెండ్స్ కానీ, రెడ్యూసింగ్ పవర్ ట్రెండ్స్ కానీ, ఇలాంటి ట్రెండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆక్సైడ్స్లో ఎస్పెషల్లీ ప్రిపరేషన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి గ్రూప్లోనూ ఆక్సైడ్స్ ప్రిపరేషన్స్ ఈజ్ ఎ మస్ట్. ఆ ఆక్సైడ్స్లో ప్రిపరేషన్స్, హ్యాలైడ్స్ ఉంటాయి ప్రతి గ్రూప్లో. ఆ హ్యాలైడ్స్లో ఎక్కువగా మన పాత పేపర్లో ఏం తీసుకున్న హైడ్రాలసిస్ ప్రోడక్ట్స్, NCl3 హైడ్రాలసిస్, PCl3 హైడ్రాలసిస్ అండ్ SCl4 హైడ్రాలసిస్. ఈ ప్రతి గ్రూప్లోనూ వచ్చే హ్యాలైడ్స్లో వచ్చే హైడ్రాలసిస్లో వచ్చే ప్రోడక్ట్స్ మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి గ్రూప్లో వచ్చే ఆక్సీ యాసిడ్స్ స్ట్రక్చర్స్ మస్ట్గా నేర్చుకోవాలి. ఇవి కాకుండా ఇండస్ట్రియల్ ప్రిపరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 5th గ్రూప్లో అమోనియా, నైట్రిక్ యాసిడ్, 6th గ్రూప్లో ఓజోన్, యూ హ్యావ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, 7th గ్రూప్లో ఏమో కొన్ని ప్రిపరేషన్స్ క్లోరిన్, ఫ్లోరిన్, మినిమం బేసిక్ ప్రిపరేషన్స్ నేర్చుకుంటే వాటి బేసిక్ రియాక్షన్స్ NCERT టెక్స్ట్ బుక్ మన వరకు కన్ఫైన్ అయిపోయి అంతవరకు ప్రిపేర్ అయితే సరిపోతుందమ్మా. ఈ పార్టీకి అందరిది ఇంచుమించు 75 to 80% అయిపోయి ఉంటుంది చదవడం. అది సబ్జెక్ట్ ఫైన్ ట్యూన్ ఎట్లా చేయాలి ఈ సమయంలో? కొన్ని సలహాలు. ఇప్పటికే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు ఇంకా చూసుకోవాల్సింది ఏంటి ఈ 15 రోజుల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఉండే చివరిలో ఉండే యూజెస్ అని ఉంటాయి. ప్రతి కాంపౌండ్ కొన్ని యూజెస్, ఏవైతే యూజెస్ అకాడమీలో ఇచ్చాడు, తెలుగు అకాడమీ టెక్స్ట్లో ఇచ్చాడు, ఆ యూజెస్ అన్నది జనరల్గా మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఏ కెమికల్కి ఏ యూజ్ ఉంది. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా ప్రతి ఫంక్షనల్ గ్రూప్లోనూ చివరిలో కాంపౌండ్స్కి యూజెస్ ఉన్నాయి. ఆ యూజెస్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ చాలా ఎసెన్షియల్. ఏవైనా ఫస్ట్ ఆర్డర్కి ఎగ్జాంపుల్స్ కానీ,
లేకపోతే కొన్ని ఫిజికల్ కెమిస్ట్రీలో టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ ఏవే ఉన్నాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో వాళ్ళు ఇచ్చిన ఏమైనా కెమికల్స్ తాలూకు స్పెషల్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే బయోమాలిక్యూల్స్లో వాటన్నిటిలోనూ బై హార్ట్ చేయాల్సినవి డేటా బేస్డ్ ఎగ్జాంపుల్స్ అన్నీ సెగ్రిగేట్ చేసుకుని ఒక చోట రాసుకుని ఈ 10 రోజులు కొంచెం వాటిని రిపీటెడ్గా మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూనో, మీలో మీరు డిస్కస్ చేసుకుంటున్నో, మీకు మీరే అనుకుంటున్నో చేసుకుని అవి మాత్రం మర్చిపోకుండా చేసుకుంటే ఆ ఫైన్ ట్యూన్ అన్నది పర్ఫెక్ట్గా జరుగుతుంది. సార్ మనకు ఫిజికల్ కెమిస్ట్రీలో 5 to 6 చాప్టర్స్ ఉన్నాయి సార్. ఈ చాప్టర్స్ అన్నిటిలో చాలా థియరీ, చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మాకు అవన్నిట్లో ఏం మిస్టేక్స్ చేసుకోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి ప్రతి చాప్టర్లోనూ సైంటిస్ట్ నేమ్స్ వచ్చాయి. డైల్యూట్ సొల్యూషన్స్, మీకు రౌల్ట్స్ లా, వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్, లేకపోతే ఎలక్ట్రోకెమిస్ట్రీ తీసుకుంటే ఫారడేస్ లాస్, కాల్రాష్ లా, అండ్ వీ హ్యావ్ గాట్ సెల్స్, వోల్టాయిక్ సెల్స్, అందులో వచ్చే నర్స్ట్ ఈక్వేషన్. ప్రతి ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్లో డెఫినెట్గా కొందరు సైంటిస్ట్ నేమ్డ్ బేస్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిలో మనకి ఎక్కువగా థియరీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డిఫైన్ కాల్రాష్ లా, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. అదర్వైజ్ దే మే ఆస్క్ వాట్ ఈజ్ నర్స్ట్ ఈక్వేషన్. నర్స్ట్ ఈక్వేషన్ అంటే ఏంటి, నర్స్ట్ ఈక్వేషన్లో వచ్చే వర్డ్ ఆ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయమని థియరీ క్వశ్చన్స్. ప్రతి సైంటిస్ట్ నేమ్కి సంబంధించిన థియరీ మాత్రం చదువుకుని పెట్టుకోవాలి. సర్ఫేస్ కెమిస్ట్రీ మాత్రం ఫిజికల్ కెమిస్ట్రీ అన్నింటిలో కొంచెం వేరేగా ఉంటుంది. దాంట్లో థియరీ ఎక్కువ ఉండడం చేత సర్ఫేస్ కెమిస్ట్రీలో మాత్రం ఆ ఫిజికల్ కెమికల్ అబ్జార్ప్షన్ డిఫరెన్సెస్ కానీ, లయోఫిలిక్ లయోఫోబిక్ సాల్ట్స్ ఉంటాయి, వాటి డిఫరెన్సెస్ కానీ, కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ ఒక్క సర్ఫేస్ కెమిస్ట్రీ మాత్రం సపరేట్గా థరోగా చదువుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. సార్ బయోమాలిక్యూల్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఆ చాప్టర్స్లో ఉన్న కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ అన్నీ గుర్తుంచుకోవాలా, నేర్చుకోవాలా? ఈ సందేహం చాలామందికి వస్తుందమ్మా ఈ మధ్య. టెక్స్ట్ బుక్లో ఆల్మోస్ట్ బయోమాలిక్యూల్స్ మనకి ఉన్నాయి, తర్వాత కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, డ్రగ్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ వాటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, వీ హ్యావ్ యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ అని, అస్పార్టేమ్ లైక్ స్వీటనింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. వీటన్నిటి చాలా స్ట్రక్చర్స్ ఇచ్చాడు, యాంటాసిడ్స్ ఈ టెక్స్ట్లో ఉన్నాయి. కానీ అవన్నీ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ అవ్వడం వలన ఆ టెక్స్ట్ తాలూకు స్కోప్ అది కాకపోవడం, ఆ స్ట్రక్చరల్ ఫీచర్స్ మీద ఏమీ డిస్కషన్ లేకపోవడం వల్ల మీకున్న ఎంఫసిస్ ఏదైతే ఉందో అది కేవలం మీకు ఆ డ్రగ్ గురించి ఇంట్రడక్షన్, అది చేసే పనులు అంతవరకే మీకు అవి ఇవ్వడంలో ఉద్దేశం. కాబట్టి ప్రశ్నలు కూడా జనరల్గా డ్రగ్ డెఫినిషను, డ్రగ్ ఎగ్జాంపుల్, ఆ డ్రగ్ తాలూకు ఇది, అలాగే బయోమాలిక్యూల్స్ అన్నీ కూడా వాట్ ఎవర్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్లో ఉండే స్ట్రక్చర్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్ అవ్వడం, అది ఈ స్కోప్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాకపోవడం వల్ల వాటి గురించి ఏ విధమైన బాదరేషన్ అవసరం లేదు. ఎప్పుడు పాత పేపర్స్లో కూడా వాటి బేస్డ్ క్వశ్చన్స్ కనబడలేదు, వాటి గురించి వరి అవ్వాల్సిన పర్లేదు. సార్ మొత్తం మీద పరీక్షల్లో మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కెమిస్ట్రీలో జనరల్గా ఎక్కువగా స్టూడెంట్స్ మిస్ చేసే పాయింట్స్, కొన్ని స్ట్రక్చర్స్ డ్రా చేసేటప్పుడు బాండ్స్ మర్చిపోతారు. ఏదో బెంజిన్ రింగ్ డ్రా చేస్తారు, ఆ మధ్యలో బాండ్స్ వేయడం మర్చిపోవడం, లేదా ఆ డిలోకలైజ్డ్ స్ట్రక్చర్ వేయడం మర్చిపోయే అవకాశం ఉంటుంటాయి. ఇలాంటి మిస్టేక్ జనరల్గా కెమిస్ట్రీలో జరుగుతుంటాయి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్, ఇన్ఆర్గానిక్లో ఎస్పెషల్లీ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వేయాలి. ఆర్గానిక్లో రియాక్టెంట్, రియేజెంట్, ప్రోడక్ట్ సరిపోతుంది. ఇన్ఆర్గానిక్ రియాక్షన్ రాసేటప్పుడు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. జనరల్గా స్టూడెంట్స్ అదే ప్రిన్సిపల్ ఇక్కడ ఫాలో అవుతుంటారు, అక్కడ మార్క్ పోతుంటుంది. ఆ యూనిట్స్ తోటి మర్చిపోతుంటారు. యూనిట్స్ కన్వర్షన్ ఎస్పెషల్లీ ఎస్ఐ సిస్టమ్ అయినా ఫాలో అవ్వాలి, సిజిఎస్ సిస్టమ్ అయినా ఫాలో అవ్వాలి. సార్ సాధారణంగా 60-60 రావాలంటే 2 మార్కులు క్వశ్చన్లు అడ్డం వస్తుండే, అవి చాయిస్ లేవు. ఏవే చాప్టర్లు, ఏ క్వశ్చన్లు ఇంపార్టెంట్? ఇంచుమించు 10 ప్రశ్నల్లో 5 ప్రశ్నలు 3 చాప్టర్స్ నుంచే వస్తాయి. బయోమాలిక్యూల్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ పాలిమర్స్. ఈ 3 చాప్టర్లు పర్ఫెక్ట్గా థరోగా, అండ్ మనం పోగొట్టుకునే మార్క్స్ కూడా జనరల్గా అక్కడే జరుగుతుంటాయి. సో 3 చాప్టర్లు థరోగా మనకి ప్రిపేర్ అయితే మిగతా 5 మార్కులకు వచ్చిన ఇంచుమించు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి అందరూ ఇంచుమించు ప్రిపేర్ అవుతున్నారు, వాటిలోంచే వచ్చేస్తాయి. అండ్ 4 మార్క్స్కి 8 మార్క్స్కి ఏదైతే నువ్వు ప్రిపరేషన్ చేసుకున్నావు ఎస్ఏ టైప్కి, వాటిలోంచి వచ్చే కాన్సెప్ట్స్తోనే 5 క్వశ్చన్లు వస్తాయి 2 మార్క్స్. సో ఈ విధంగా మనకి ఇంత వ్యాస్ట్ సిలబస్ ఉన్న కెమిస్ట్రీలో ఏ భాగానికి ఆ భాగం సెపరేట్ చేసుకుని ప్రిపేర్ అవుతూ, యూనిట్స్ విషయంలో జాగ్రత్త పడుతూ, ప్రతి సైంటిస్ట్ పేరుతో ఉన్న నేమ్ రియాక్షన్స్ కానీ, ఫిజికల్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ కానీ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రిపేర్ అయితే
60 మార్కులకి 60 మార్కులు కెమిస్ట్రీలో తెచ్చుకోవడం ఏ మాత్రము కష్టతరం కాదు.